వాక్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. అసలు ఈ యాక్ట్ లో ప్రాబ్లం ఏంటి? ఏ ప్రాపర్టీ అయినా సరే ఇఫ్ ఇట్ ఇస్ డొనేటెడ్ టు ద గాడ్, ఆ ప్రాపర్టీస్ ని వాక్ ప్రాపర్టీస్ అంటారు. సో ఇలాంటి వాక్ ప్రాపర్టీస్ అన్ని అదే అంట వాక్ బోర్డ్ అనమాట. ఆ వాక్ బోర్డ్ లో ఉన్న ప్రాపర్టీస్ గురించి ఏమైనా ఎలిగేషన్స్ ఉన్నా, వాటి మీద ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా సరే వాక్ కౌన్సిల్ ఉంటుంది. సో ఆ కౌన్సిల్ లో మెంబర్స్ ఉంటారు. ఎవరైతే ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ఉన్న ఆ బెంచ్ మెంబర్స్ కానీ, ఆ కమిషన్ మెంబర్స్ కానీ, ఆ కౌన్సిల్ మెంబర్స్ కానీ వాళ్ళు ఉంటారు. సో దే విల్ డీల్ విత్ ఇట్. అయితే ఈ వాక్ ప్రాపర్టీస్ లో ఉన్న పెక్యులారిటీ ఏంటంటే, వన్స్ ఇఫ్ అ ప్రాపర్టీ ఇస్ గివెన్ ఫర్ వాక్ ప్రాపర్టీస్ అంటే ఒకసారి గాడ్ కి డొనేట్ చేసిన తర్వాత వన్స్ ఇఫ్ అ ప్రాపర్టీ ఇస్ డిక్లేర్డ్ యాజ్ వాక్ ప్రాపర్టీ, దెన్ ఇట్ కెనాట్ బి రిక్లెయిమ్డ్. ఎవరైతే ఇచ్చారో వాళ్ళు మళ్ళీ తీసుకోలేరు అనమాట. అంటే ఒకసారి గిఫ్ట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకోలేరు. ఎలా అయితే గిఫ్ట్ డీడ్ ఇర్రివోకబుల్ అంటామో అలాగే ఒకసారి ప్రాపర్టీ ఈ వాక్ ఇచ్చేస్తే గనక సుగం అండ్ ఇట్ కెనాట్ బి రిక్లెయిమ్డ్. అయితే ఈ ఏదైతే న్యూ అమెండ్మెంట్ లో తీసుకొచ్చింది ఏంటి డిఫరెన్సెస్, అసలు న్యూ అమెండ్మెంట్ కి వచ్చిన డ్రాబ్యాక్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాక్ కౌన్సిల్ అన్నది లేకుండా సో ఎనీ డిస్ప్యూట్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద వాక్ నౌ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ బై ద కలెక్టర్. సో కలెక్టర్ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ. సో ఆయన ఈ ప్రాపర్టీస్ అన్నిటిని అంటే ఈ డే వరకు ఉన్న మనకి వాక్ అమెండ్మెంట్ యాక్ట్ అమెండ్మెంట్ అయ్యేంత వరకు ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని మళ్ళా అవి కరెక్ట్ గా వాక్ ప్రాపర్టీస్ అనా కాదా, అంటే జెన్యూన్ వాక్ ప్రాపర్టీసా కాదా, వాటి మీద ఏమైనా డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి మళ్ళీ వాటిలన్నిటిని చూసి రీనోటిఫై చేసి, నెక్స్ట్ అదే కాకుండా సపోజ్ ఏమైనా డిస్ప్యూట్ లో ఉన్నాయనుకోండి వాక్ ప్రాపర్టీస్, సో అలాంటి డిస్ప్యూట్ లో ఉండి ఆ డిస్ప్యూట్ అంతా క్లోజ్ అయ్యేంత వరకు ద సెట్ ప్రాపర్టీ విల్ నాట్ బి కాల్డ్ యాజ్ అ వాక్ ప్రాపర్టీ అంట. సో దిస్ ఇస్ వాట్ ద మేజర్ ఇష్యూ వాజ్. అయితే ఈ ఇష్యూ గురించి సుప్రీం కోర్ట్ దే రేజ్డ్ అన్ అబ్జెక్షన్ దట్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్న ప్రాపర్టీస్ ని నవ్ యూ కెనాట్ అగైన్ ఆస్క్ దెమ్ టు బ్రింగ్ పేపర్స్ ఫర్ ఇట్. అంటే మీకు రిజిస్ట్రేషన్ కావాలి, మాకు పేపర్స్ కావాలి, దానికి డాక్యుమెంటేషన్ కావాలంటే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్న ప్రాపర్టీస్ ని కానీ అంటే వాక్ ప్రాపర్టీస్ ని కానీ డాక్యుమెంటేషన్ కావాలంటే ఇప్పుడు వాళ్ళు ఎలా తీసుకొని వస్తారు, విచ్ ఇస్ ప్రాక్టికలీ ఇంపాసిబుల్. నౌ దట్ కెనాట్ బి అ క్లాజ్ ఫర్ దెమ్ టు డీనోటిఫై అ ప్రాపర్టీ యాజ్ అ వాక్ ప్రాపర్టీ. సో అది మీరు యూ కెనాట్ టేక్ ఇట్ అండ్ యూ కెనాట్ డీనోటిఫై అ ప్రాపర్టీ యాజ్ వాక్ ప్రాపర్టీ అనేసి అని అన్నారు. నెక్స్ట్ అయితే మనకి వాక్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఉన్న అబ్జెక్షన్స్ తోటి ఫైల్ చేసిన ఈ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫైనాలిటీ వచ్చే వరకు దేర్ షుడ్ బి ఎ స్టేటస్ కో అని ఇచ్చారు. నా స్టేటస్ కో దేనికి అనంటే ఇలాగ డీనోటిఫై చేయడం, వాక్ ప్రాపర్టీస్ ని డీనోటిఫై చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ రిజిస్టర్డే కాదు అన్రిజిస్టర్డ్ అయినా సరే, అన్రిజిస్టర్డే కాదు వాక్ బై యూజర్. అన్రిజిస్టర్డ్ అని అంటే ఏదైతే మనకి డాక్యుమెంటేషన్ లేనివి కానీ ఎప్పటి నుంచో ప్రాపర్టీ వాక్ ప్రాపర్టీ అయి ఉన్నవి వాక్ బై యూజర్ అంటారు. సో అలాంటి వాక్ బై యూజర్వి కూడా డీనోటిఫై చేయడానికి వీల్లేదు. కలెక్టర్ ఒకవేళ ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నా సరే దట్ షుడ్ నాట్ బి డీనోటిఫైడ్, దట్ షుడ్ హ్యావ్ ద స్టేటస్ ఆఫ్ వాక్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఇది నాన్ ముస్లిమ్స్ ని ఏదైతే వాక్ కౌన్సిల్ ఉందో వాక్ బోర్డ్ లో ఉందో వాళ్ళకి మెంబర్స్ చేయటానికి అన్నారు. వాక్ బోర్డ్ లో మెంబర్స్ ని నాన్ ముస్లిమ్స్ ని ఎలా చేస్తారు? ఇప్పుడు ఒక ఎండోమెంట్స్ లో గనక ఏన్షియంట్ ప్రాపర్టీస్ లేకపోతే హిందూ ఎండోమెంట్ ప్రాపర్టీస్ లో ఒక నాన్ ముస్లిమ్స్ ని చేస్తారా? హిందూ ఎండోమెంట్ ప్రాపర్టీస్ లో ముస్లిమ్స్ ని కానీ అదర్ రిలీజియన్స్ ని చేస్తారా? చెయ్యరు కదా. లేకపోతే క్రిస్టియన్ ప్రాపర్టీస్ లో క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ లో గనక అదర్ రిలీజియన్స్ ని వాళ్ళని మెంబర్స్ చేస్తారు? చేయనప్పుడు వై షుడ్ దేర్ బి అ నాన్ ముస్లిం మెంబర్స్ in the WAC board? Suppose if the government still wants a non-Muslim members కావాలి అనుకుంటే they should be ex officio members. అంటే ఒకవేళ రిటైర్డ్ జడ్జెస్ కానీ లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ ఉండాలి తప్ప నాట్ అ జనరల్ పబ్లిక్. నెక్స్ట్ సో ఇలాంటి మేజర్ అబ్జెక్షన్స్ ని తీసుకుని ఇప్పుడు ఈ వాక్ అమెండ్మెంట్ యాక్ట్ త్రూ there is a kind of fear among the Muslims that ఈ వాక్ అమెండ్మెంట్ యాక్ట్ త్రూ ఉన్న మాస్క్స్ అన్నిటిని లేకపోతే ఉన్న ముస్లిం ప్రాపర్టీస్ అన్నిటిని వాక్ ప్రాపర్టీస్ అన్నిటిని గవర్నమెంట్ డీనోటిఫై చేసేస్తుంది, రిక్లెయిమ్ చేసేసుకుంటుంది, నెక్స్ట్ వీళ్ళకి ఏమీ ఉండదు అన్న ఫియర్ ని అన్న భయాన్ని తీసేయడానికి సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ ద స్టేటస్ కో దట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్. ద సెంట్రల్ గవర్నమెంట్ బై ద వే ఆఫ్ లెజిస్లేషన్ దే కెనాట్ టేక్ అవే the legitimate right, they cannot take away
away the constitutional right, and they cannot undo something which has been in the possession from a very very long period, from a ages నుంచి ఉన్నదాన్ని you cannot make any changes. But certainly the amendment which was about to come into force, which was enacted, and if it is for the development of the religion, either by the way of constructing in schools గానీ కాలేజెస్ గానీ, లేకపోతే వాళ్ళ డెవలప్మెంట్ గురించి వాళ్ళకి చేయటానికి డెవలప్మెంట్ త్రూ ప్రాసెస్ త్రూ ఏమేం చేయాలి అన్న డెవలప్మెంట్ ఐడియాస్ ఉన్నాయో వాటిలన్నిటికీ ఎవ్రీబడి వాంట్ సచ్ డెవలప్మెంట్, బట్ నాట్ or against, but not completely taking their power from their hands. ఒక ఇండిపెండెంట్ బాడీని నౌ అండర్ గవర్నమెంట్ సర్వేలెన్స్ లో గవర్నమెంట్ అండర్ చేసి దానిలో ఉన్న దానికి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని డీనోటిఫై చేస్తారు అన్న భయాన్ని ప్రజల్లోంచి తీసేసి ఈ యాక్ట్, ఈ అమెండ్మెంట్ అన్నది అందరికీ యూస్ఫుల్లే, ఎస్పెషలీ ఒక కమ్యూనిటీ గురించి కాబట్టి ఆ కమ్యూనిటీకి కూడా యూస్ఫుల్లే అన్నది if everybody could understand. And when these kind of changes which the Supreme Court has already mentioned and observed, ఈ changes చేస్తే గనక certainly a WAC Amendment Act is a welcome act to everybody, and especially for the development of the Muslim minorities.